అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దైవ మర్మముల్లోని దినపాఠము మార్చి 24వ తారీఖున నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా. ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనము. యేసు ప్రభు 5వసారి బేతనియాను దర్శించుట మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ వచనంలో కలదు. యెరూషలేము దేవాలయం యొక్క పరిస్థితిని చూచిన తరువాత తిరిగి మన ప్రభువు బేతనియాకు వచ్చెను. ఆ దినమున ఆయన యెరూషలేములోనున్న దేవాలయంలోను దేవుని సేవకుల మధ్య ప్రజల మధ్య ఏమేమి జరుగుచున్నది చూచి ఉండెను. ఇదే విధముగా తన ఉగ్రత వారి మీద కుమ్మరించకమునుపు ప్రభువు తన హృదయంలోని దుఃఖమును బేతనియాలోనున్న తన వారితో పంచుకొనుటకై అక్కడికి వచ్చెను. సొదొమ గొమొర్రాలను నాశనం చేయకముందు కూడా దేవుడు ఆ సంగతిని అబ్రహాముతో పంచుకొనెను. యెరూషలేములోని దేవాలయంను ప్రభు కన్నులారా చూచి అది దొంగల గుహగా మార్చబడినదని బహిరంగముగా చెప్పెను. మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వచనము. మనము కూడా ఆత్మీయంగా ఎదిగినప్పుడు ఆయనకు గల అనేక భారములను మనతో పంచుకొనును. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.